హలో ఫ్రెండ్స్, సడన్‌గా చాలామందిలో మెన్ అండ్ ఉమెన్‌లో ఇద్దరిలో కూడా వెయిట్ లాస్ అనేది అవ్వడం మనం చూస్తూ ఉంటాం. కొన్నిసార్లు ఇది డేంజర్ సిగ్నల్‌గా కూడా మనం చూడొచ్చు. సో, దీనికి కాజెస్ ఏంటో చూద్దాం. తప్పు డైట్ అంటే తిండి తగ్గించడం బాగా, ఇంకా ఫాస్టింగ్స్ కూడా బాగా ఎక్కువగా చేయటం వల్ల, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ దీనివల్ల మెటబాలిజం ఎక్కువ అయ్యి వెయిట్ లాస్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అలాగే డయాబెటీస్ బ్లడ్‌లో షుగర్ బ్యాలెన్స్ లేక వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. ఇంకా స్ట్రెస్, టెన్షన్స్ వీటి వల్ల కూడా వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. ఇంకా ఇన్ఫెక్షన్స్ అంటే టీబీ, వైరల్ ఇంకా డైజెషన్ ప్రాబ్లమ్ వల్ల వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. ఇంకా మేజర్‌గా క్యాన్సర్, లివర్, కిడ్నీ డిసీజెస్ ఇంకా సివియర్ డిసీజెస్ వల్ల బాడీ వెయిట్ డైరెక్ట్‌గా తగ్గడం అనేది జరుగుతుంది. ఒక వారంలో లేదా ఒక నెలలో 3 లేదా 4 కేజీల కన్నా ఎక్కువగా తగ్గితే బాడీ వెయిట్ అనేది అది డేంజర్ జోను. అలాగే మనకి స్ట్రెంగ్త్, ఫేస్‌లో గ్లో, ఎనర్జీ అనేది తగ్గుతుంది. ఇంకా మనం ఫుడ్ తిన్నప్పుడు సరిగ్గా డైజెషన్ కాకపోవటం ఇట్లాంటి సిమ్టమ్స్ ఉంటే కనుక ఖచ్చితంగా డాక్టర్ని సంప్రదించాలి. అలాగే బ్లడ్ షుగర్, థైరాయిడ్ ఇంకా అదర్ టెస్టులు కూడా చేయించుకోవాలి. అలాగే మనం డైలీ తీసుకున్న ఫుడ్‌లో ప్రోటీన్, ఘీ, నట్స్, మిల్క్, బనానా, ఎగ్స్ లాంటివి రెగ్యులర్‌గా తీసుకోవాలి. అలాగే స్లీప్ అనేది ప్రాపర్‌గా 7-8 అవర్స్ నిద్రపోవాలి. అలాగే స్ట్రెస్ అనేది మెయిన్‌గా తగ్గించుకోవాలి. అన్ని సార్లు కూడా సడన్‌గా వెయిట్ లాస్ అనేది నార్మల్ విషయం కాదు. అలాగే మెడికల్ చెకప్స్ తప్పకుండా చేయించుకోవాలి.